హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం 2016లో ఏవైతే సిడిపి క్వశ్చన్స్ అడిగారో పేపర్ 1లో ఆ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, గ్రోత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. గ్రోత్ అనేది ఏదైతుందో అది డెవలప్మెంట్లో ఒక పార్ట్ అని అన్నాడు. ఇదైతే కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్, గ్రోత్ స్టార్ట్స్ ఫ్రమ్ కన్సెప్షన్ అండ్ కంటిన్యూస్ టిల్ డెత్. సెకండ్ ఆప్షన్లో ఏమన్నాడు, గ్రోత్ అనేది మనం కన్సెప్షన్ అంటే మనం ఎప్పుడైతే మదర్ హోమ్లో ఉంటామో అప్పుడు స్టార్ట్ అయ్యి మనం చనిపోయేంత వరకు కంటిన్యూ అవుతుంది అని అన్నాడు. గ్రోత్ అనేది సర్టెన్ ఏజ్లో ఆగిపోతుంది. ఆ పాయింట్ మనం ఆల్రెడీ మ్యారథాన్ క్లాస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండ్ స్టాప్స్ ఎట్ సర్టెన్ ఏజ్. సో డెవలప్మెంట్ ఏదైతుందో అది బర్త్ అంటే మనం పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యి మనం అంటే ఒక సర్టెన్ ఏజ్ రాగానే గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అని అన్నాడు. ఏంటిది, అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మనం చనిపోయేంత వరకు కూడా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆర్ నో వే రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ ఏవైతున్నాయో రెండు కూడా ఒకదాని నుంచి ఇంకొకటి రిలేటెడ్ కాదు అని అన్నాడు. సో ఇది కూడా ఏంటి, తప్పు. గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్, ఆ రెండు కూడా రిలేటెడ్ టు ఈచ్ అదర్. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నో ఆటోనమీ ఈజ్ గ్రాంటెడ్ అండర్ దిస్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్. సో చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్ అంటే పిల్లల్ని పెంచే విధానం అని అర్థం, అంటే పిల్లల్ని పెంచడం. అన్ఇన్వాల్వ్డ్, ఆటోక్రటిక్, అథారిటేటివ్, పర్మిసివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోనమీ గురించి మాట్లాడితే ఆటోనమీ అంటే ఏంటి, పిల్లలకి తెలియజేయడం, వాళ్ళ మీద అంటే వాళ్ళకు ఒక కంట్రోల్ అనేది ఉంది, వాళ్ళ మీద వాళ్ళు చేసే యాక్షన్స్ మీద వాళ్ళకి సొంతంగా ఒక కంట్రోల్ అనేది ఉంటుంది అని చెప్పడం. సో నో ఆటోనమీ ఈజ్ గ్రాంటెడ్ అండర్ దిస్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్. సో ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక్క చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్లో మనం ఆ ఆటోనమీ అనేది పిల్లలకి ఇవ్వము అని అన్నాడు. సో బేసికల్గా ఏంటి అంటే మనకి చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడితే మనకు టోటల్గా 4 చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్, ఇంకొకటి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అథారిటేటివ్, థర్డ్ వన్ వచ్చేసి పర్మిసివ్, ఫోర్త్ వన్ వచ్చేసి అథారిటేరియన్. సో ఈ అథారిటేరియన్నే మనం ఆటోక్రిటిక్ అంటాం, అంటే మొత్తం కూడా మన కంట్రోల్లోనే ఉంచుకుంటాం, అంటే నేను చెప్పిందే నువ్వు చేయాలి లేకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తాను అది. అథారిటేరియన్నే మనం ఆటోక్రిటిక్ అని కూడా అంటాం. నెక్స్ట్, పర్మిసివ్ అంటే పిల్లలకి ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం, మీకు నచ్చింది చేయడం అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం. అథారిటేటివ్ వచ్చేసి మనం డెమోక్రటిక్ అని కూడా అంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ అంటే కొంచెం నెగ్లెక్ట్గా బిహేవ్ చేయడం. సో నో ఆటోనమీ ఈజ్, ఆటోనమీ పిల్లలకి ఆటోనమీ ఎందులో ఇవ్వము అంటే అథారిటేరియన్ అంటే ఆటోక్రటిక్ స్టేజ్లో, అంటే ఆటోక్రటిక్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్లో మనం పిల్లలకి ఆటోనమీ అనేది ఇవ్వం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబాలిక్ అండ్ ఈగోసెంట్రిక్ థింకింగ్ ఆర్ ది మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్. సో పియాజే ఇచ్చిన స్టేజెస్ ప్రకారంగా పియాజే మనకి 4 స్టేజెస్ ఇచ్చాడు. ఆ 4 స్టేజెస్లో సింబాలిక్ థింకింగ్ లేదంటే ఈగోసెంట్రిక్ థింకింగ్ ఈ రెండు కూడా ఏ స్టేజ్ కింద క్యారెక్టరిస్టిక్స్ అని అన్నాడు. ఆప్షన్ 1 కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఆప్షన్ 2 సెన్సరీ మోటార్ స్టేజ్, ఆప్షన్ 3 ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఆప్షన్ 4 ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో ఈ ఈగోసెంట్రిక్ స్పీచ్ కానీ సింబాలిక్ థాట్ కానీ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలకి డెవలప్ అవుతాయి, ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతాయి. సింపుల్. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్ఫోల్డింగ్ ఆఫ్ బయాలజికలీ ఇన్హెరిటెడ్ పొటెన్షియాలిటీస్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ ఇన్ ఏజ్ రిలేటెడ్ టు సీక్వెన్స్ ఈజ్ కాల్డ్. సో అన్ఫోల్డింగ్ అంటే ఏదైనా సరే ఓపెన్ అప్ చేయడం అనమాట. సో మనకి బయాలజికల్ ప్రకారంగా అంటే మన పేరెంట్స్ ద్వారా హెరిడిటీ ద్వారా ఏవైతే పొటెన్షియాలిటీస్ మనకు వస్తాయో అవి మనం
ఏజ్ని బట్టి మనకి ఏజ్ వచ్చే కొద్దీ మనం వాటిని ఇంకొంచెం ప్రొఫెషనల్గా కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో దాన్ని ఏమంటారు అని అన్నాడు. ఆప్షన్ ఏ మెచ్యురేషన్, ఆప్షన్ బి ప్రోగ్రెస్, ఆప్షన్ సి డెవలప్మెంట్, ఆప్షన్ 4 గ్రోత్. సో ఇక్కడ ఏజ్ని బట్టి మనం డెవలప్ అవుతున్నాం. సో ఏజ్ని బట్టి మనం అవుతున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? మెచ్యురేషన్ అని అర్థం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నిమోనిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంప్రూవింగ్. సో నిమోనిక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ జనరల్గా మనకి చిన్నప్పుడు మన ఇయర్ మొత్తంలో అది మంత్స్ నేమ్స్ తెలిపడానికి, మంత్స్ నేమ్స్ అనేవి నేర్పించడం కోసం మనకి ఎలా నేర్పిస్తుండే? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఇలా హ్యాండ్స్ పైన ఈ గ్యాప్స్ అనేవి ఇవి, వీటి ద్వారా మనం జనవరి, ఫిబ్రవరి ఇలా నేర్చుకునే వాళ్ళం. సో ఇదేంటిది? ఒక నిమోనిక్ అని అర్థం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో నిమోనిక్స్ అనేవి మనము దేన్ని డెవలప్ చేయడం, ఏది ఇంప్రూవ్ చేయడం కోసం వాడతాము అని అన్నాడు. ఆప్షన్ 1 అండర్స్టాండింగ్, ఆప్షన్ 2 మెమరీ, ఆప్షన్ 3 ఇంటెలిజెన్స్, ఆప్షన్ 4 క్రియేటివిటీ. మనం ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం? ఇలా ఎందుకు నేర్చుకున్నాం? గుర్తుండడం కోసం నేర్చుకున్నాం. సో దానికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 మెమరీ. సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడ్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఆర్గనైజింగ్ ది లెర్నర్ సెంట్రిక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఒక క్లాస్ రూమ్లో మనం టీచ్ చేస్తున్నాం, అక్కడ మనం లెర్నర్ సెంట్రిక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేయాలనుకుంటున్నాం. సో ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది లెర్నర్ సెంటర్డ్, చైల్డ్ సెంటర్డ్గా ఉండడం కోసం మనం ఏది కన్సిడర్ చేయాలి అని అన్నాడు. ఆప్షన్ 1 స్టడీ హ్యాబిట్స్. పిల్లల స్టడీ హ్యాబిట్స్ని మనం కన్సిడర్ చేస్తే అది లెర్నర్ సెంట్రిక్కి మనం ఇచ్చినట్ట, లేదంటే అచీవ్మెంట్, మోటివేషన్, ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఓన్లీ యాప్టిట్యూడ్. సో ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మనం లెర్నర్ సెంట్రిక్గా మార్చాలి అంటే అక్కడ మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్కలాగా నేర్చుకుంటారు. ఇక్కడ మనం చైల్డ్ సెంటర్డ్ అన్నప్పుడు చైల్డ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, చైల్డ్ యొక్క పొటెన్షియాలిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. చైల్డ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నేర్చుకుంటున్నారు, ఎవరు ఎలాగ నేర్చుకుంటున్నారు, మనం ఎలా టీచ్ చేయాలి అన్నది మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కన్సిడర్ చేయాలి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు బంధురా అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఈజ్. సో అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటే ఏంటి? బంధురా ప్రకారం సీక్వెన్సింగ్, స్ట్రక్చరింగ్, షేపింగ్, మోడలింగ్. సో బంధురా ఏదైతే మనకి అబ్జర్వేషన్ లెర్నింగ్ ఇచ్చాడో, ఏదైతే బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ చేశాడో అది దేనికి సంబంధించింది అని అన్నాడు. వెరీ సింపుల్, మోడలింగ్ అంటే ఇమిటేషన్ పైన బేస్ అయి ఉంటుంది అని చెప్పడం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ అ స్టూడెంట్ ఈస్ గివెన్ రివార్డ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ 5 minutes ద రీఇన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్ ఈజ్ ఫిక్స్డ్ రేషియో, వేరియబుల్, కంటిన్యూస్, ఫిక్స్డ్ ఇంటర్వెల్. సో ఒక స్టూడెంట్ ఫర్ ఎవ్రీ 5 minutes, ఎవ్రీ 5 minutesకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మనం ఆ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక రివార్డ్ అనేది ఇస్తున్నాం. సో ఆ రీఇన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్ని ఏమంటాము? రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? రిపీట్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ స్కెడ్యూల్ ఏంటి? ఫిక్స్డ్ రేషియోనా, వేరియబులా, కంటిన్యూసా, ఫిక్స్డ్ ఇంటర్వెల్లా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీ 5 minutesకి ఒక రివార్డ్ అనేది ఇస్తున్నాం. అంటే ఏంటిది? ఫిక్స్డ్ ఇంటర్వెల్. ప్రతి ఫిక్స్డ్ టైంకి మనం ఒక రివార్డ్ అనేది ఇస్తున్నాం. సో అదేమవుతుంది? ఫిక్స్డ్ ఇంటర్వెల్. కంటిన్యూస్ అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. వేరియబుల్ అంటే చేంజ్ అవ్వడం, అంటే ఎవ్రీ 5 minutesకి కాకుండా ఒక 10 minutesకి ఒకసారి, హాఫ్ అన్ అవర్కి ఒకసారి. సో అది వేరియబుల్. కంటిన్యూస్ అంటే కంటిన్యూస్గా ఇవ్వడం. ఫిక్స్డ్ ఇంటర్వెల్ అంటే ఇలా ఎవ్రీ ఫిక్స్డ్ ఇంటర్వెల్కి మనం ఇస్తున్నాము అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ 2009 ఏ స్కూల్ విత్ క్లాసెస్ 1 to 5 షెల్ హ్యావ్ హెడ్ టీచర్ ఇఫ్ ద స్టూడెంట్ స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఈజ్. సో మన ఆర్టీ 2000 యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే 2009లో వచ్చిందో దాని ప్రకారంగా ఒక స్కూల్లో 1 to 5 ప్రైమరీ స్కూల్ ఉందనుకో, అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే ఒక హెడ్ మాస్టర్ అనేది ఉండాలి అని అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి 150 and above. ఇఫ్ ఇన్ కేస్ పిల్లల స్ట్రెంత్ 1st class నుంచి 5th class వరకు పిల్లల్ని యాడ్ చేస్తే 150+ ఉన్నట్లయితే ఆ స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ అవసరం అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ద టర్మ్ పీడబ్ల్యూడి స్టాండ్స్ ఫర్. సో పీడబ్ల్యూడి అంటే ఏంటి అని అన్నాడు. సో పీడబ్ల్యూడి యాక్ట్ అంటే ఏంటి? పర్సన్ విత్ డిసబిలిటీ అని అర్థం. సో పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? 1995. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పర్సన్ విత్ డిసబిలిటీ. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్.
సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ హెట్రోజీనియస్ అబిలిటీ గ్రూప్స్. సో ఇప్పుడు మనం ఒక క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తున్నాం, అక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేయాలనుకున్నాం, గ్రూప్ యాక్టివిటీ కండక్ట్ చేయాలనుకున్నాం. సో గ్రూప్స్గా డివైడ్ చేసేటప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఒకటి హోమోజీనియస్ గ్రూప్స్, ఇంకొకటి హెట్రోజీనియస్ గ్రూప్స్. సో హోమోజీనియస్ గ్రూప్స్ అనుకో సేమ్ అబిలిటీ ఉన్న పిల్లల్ని ఒక గ్రూప్లో పెట్టడం. అంటే ఇప్పుడు ఎవరైతే మ్యాథ్స్ బాగా చేస్తారో వాళ్ళందరిని ఒక గ్రూప్లో పెట్టడం, సైన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళందరిని ఒక గ్రూప్లో పెట్టడం, అది హోమోజీనియస్ గ్రూప్స్. హెట్రోజీనియస్ గ్రూప్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అబిలిటీస్ ఉన్న పిల్లల్ని ఒక్కో గ్రూప్లో కనుక పెట్టినట్లయితే దాన్ని మనం హెట్రోజీనియస్ గ్రూప్స్ అని అంటాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఈ హెట్రోజీనియస్ గ్రూపింగ్ వల్ల ఏంటి లాభం అని అన్నాడు. హై అబిలిటీ గ్రూప్ బెనిఫిట్ అండ్ లో అబిలిటీ గ్రూప్ సఫర్. అంటే ఇప్పుడు ఇందులో కొంతమంది బాగా అబిలిటీ ఉన్న పిల్లలు ఉంటారు, ఇంకో కొంతమంది లో అబిలిటీ ఉన్న పిల్లలు ఉంటారు. సో ఆప్షన్ 1 మీనింగ్ ఏంటి అంటే హై అబిలిటీ ఉన్న పిల్లలేమో ప్రాఫిట్ అవుతారు, లో అబిలిటీ ఉన్న పిల్లలేమో సఫర్ అవుతారు అని అన్నాడు. ఆప్షన్ 2 బోత్ హై అండ్ లో అబిలిటీ గ్రూప్ సఫర్. 2 హై అబిలిటీ ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు, లో అబిలిటీ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు అని అన్నాడు. ఆప్షన్ 3 బోత్ హై అండ్ లో అబిలిటీ గ్రూప్స్ బెనిఫిట్. ఇక్కడ బోత్ హై అబిలిటీ పిల్లలు అండ్ లో అబిలిటీ పిల్లలు ఇద్దరు కూడా ప్రాఫిట్ అవుతారు, బెనిఫిట్ అవుతారు అన్నాడు. సెకండ్ ఆప్షన్లో సఫర్ అవుతారు అన్నాడు, థర్డ్ ఆప్షన్లో బెనిఫిట్ అవుతారు అన్నాడు. నెక్స్ట్ లో అబిలిటీ గ్రూప్ బెనిఫిట్ అండ్ హై అబిలిటీ గ్రూప్ సఫర్. సో ఇలా కనుక చేసినట్లయితే హెట్రోజీనియస్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే హై అబిలిటీ పిల్లలేమో సఫర్ అవుతారు, లో అబిలిటీ పిల్లలేమో బెనిఫిట్ అవుతారు అన్నాడు. సో గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ వల్ల ఒక హెల్ప్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒకరు మ్యాథ్స్ బాగొచ్చు, ఇంకొకరికి సైన్స్ బాగొచ్చు, ఇంకొకరికి ఇంగ్లీష్ బాగొచ్చు. ఎవరికైతే మ్యాథ్స్ బాగొచ్చో వీళ్ళిద్దరికి మ్యాథ్స్ నేర్పిస్తారు, వీళ్ళకి వచ్చినవి మిగతా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకటి ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ పైన ఇంకా గ్రిప్ పెరుగుతుంది, ఇంకొకటి వీళ్ళిద్దరు కూడా నేర్చుకుంటారు. ఇన్ ద సేమ్ వే వైస్ వర్సా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు అని అర్థం. సో బోత్ హై అబిలిటీ అండ్ లో అబిలిటీ గ్రూప్స్ బెనిఫిట్, ఇద్దరు కూడా బెనిఫిట్ అవుతారు అని అర్థం. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి NCF 2005 సజెస్టెడ్ టు షిఫ్ట్ లెర్నింగ్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ టు దిస్. సో NCF 2005 మనకి ఏమని చెప్పింది, మనం ఏదైతే క్లాస్ రూమ్లో 4 walls మధ్య నేర్పిస్తున్నామో అక్కడ నుంచి లెర్నింగ్ అనేది షిఫ్ట్ అవ్వాలి. దేని వైపు షిఫ్ట్ అవ్వాలి అని అన్నారు. ఆప్షన్ ఏ గ్రేడ్ ఓరియంటెడా, అంటే 4 క్లోజ్ రూమ్లో ఏదైతే మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుపుతున్నామో అది గ్రేడ్ ఓరియంటెడ్, పిల్లల మార్క్స్ వైపు షిఫ్ట్ చేయమన్నారా, లేదంటే లెర్నింగ్ రిలేటెడ్ టు మానిటరీ గెయిన్స్, అంటే గెయిన్స్ వైపు పిల్లల మానిటరీ గెయిన్స్ వైపు లెర్నింగ్ అనేది షిఫ్ట్ చేయమన్నారా, లేదంటే లెర్నింగ్ ఇన్ వైడర్ సొసైటీ కాంటెక్స్ట్, అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని రియల్ వరల్డ్కి రిలేట్ చేస్తూ వైడ్ సోషల్ కాంటెక్స్ట్ వైపు నేర్చుకోవడానికి షిఫ్ట్ చేయమన్నారా, లేదంటే లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ బుక్స్ వైపు షిఫ్ట్ చేయమన్నారా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 లెర్నింగ్ ఇన్ ది వైడర్ సొసైటీ కాంటెక్స్ట్. సో ఈ 4 క్లోజ్ రూమ్లో ఏదైతే మనం లెర్నింగ్ ప్రాసెస్ జరుపుతున్నామో ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది వైడర్ సోషల్ కాంటెక్స్ట్ వైపు, అంటే రియల్ వరల్డ్ వైపు షిఫ్ట్ చేయమన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్కాలిక్లియా అంటే ఏంటి, డిస్గ్రాఫియా అంటే ఏంటి, డిస్ప్రాక్సియా అంటే ఏంటి. గుర్తుపెట్టుకోండి, డిస్లెక్సియా వచ్చేసి రీడింగ్కి సంబంధించిన ప్రాబ్లం. అంటే పిల్లలు ఆల్ఫాబెట్స్ని వాళ్ళు గుర్తు పట్టలేకపోతారు, వర్డ్స్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోతారు, వాళ్ళు టెక్స్ట్ బుక్లో చూసిన బీని చూస్తే డీ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేంటి, రీడింగ్కి సంబంధించిన ప్రాబ్లం. నెక్స్ట్ డిస్కాలిక్యులా ఏంటిది అంటే మనం మ్యాథమెటిక్స్కి సంబంధించింది అని అర్థం. అంటే క్యాలిక్యులేషన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతుంటారు, బేసిక్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, ఇవి కూడా బేసిక్ ఆపరేషన్స్ కూడా వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతారు, దాన్ని డిస్కాలిక్యులియా అని అంటాం. నెక్స్ట్ డిస్గ్రాఫియా. సో డిస్గ్రాఫియా గురించి మాట్లాడితే ఇది రైటింగ్కి సంబంధించిన డిఫికల్టీ. సో అంటే సరిగ్గా పెన్ పట్టుకోలేకపోతారు, సరిగ్గా ఒక సెంటెన్స్ రాయలేకపోతారు, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తూ ఉంటారు, సెంటెన్స్ మొత్తం గ్యాప్ ఇవ్వకుండా ఒకే దగ్గర రాస్తూ ఉంటారు. సో రైటింగ్కి రిలేటెడ్ డిఫికల్టీస్, అది డిస్గ్రాఫియా. గ్రాఫియా అంటే రాయడం,
క్యాలిక్యులియా అంటే క్యాలిక్యులేషన్స్, డిస్లెక్సియా అంటే రీడింగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిస్ప్రాక్సియా. సో డిస్ప్రాక్సియా ఏంటిది అంటే మన మోటార్ స్కిల్స్కి సంబంధించి, అంటే మన హ్యాండ్స్ అండ్ లెగ్స్కి సంబంధించింది, మోటార్ స్కిల్స్కి సంబంధించింది. సో మోటార్ స్కిల్స్ మన హ్యాండ్స్ విషయంలో లైక్ మనకి గ్రిప్ లేకపోవడం, సరిగ్గా మెచ్యూరిటీ రాకపోవడం హ్యాండ్స్ అండ్ లెగ్స్లో, ఇవన్నీ కూడా ఏంటి డిస్ప్రాక్సియా కిందకి వస్తాయి. సో ఇప్పుడు మ్యాచ్ చేయండి. డిస్లెక్సియా అంటే రీడింగ్. సో అది ఎక్కడ ఉంది? డిఫికల్టీ ఇన్ రీడింగ్. ఆప్షన్ 1 వచ్చేసి సి. నెక్స్ట్ క్యాలిక్యులా ఎక్కడుంది? ఏలో ఉంది. డిఫికల్టీ ఇన్ మ్యాథమెటిక్స్. డిస్గ్రాఫియా ఈజ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్. డిస్ప్రేక్సియా ఈజ్ ఆప్షన్ బి, డిఫికల్టీ విత్ ఫైన్ మోటార్ స్కిల్స్. సో ఆప్షన్ 1 వచ్చేసి, అంటే 1 వచ్చేసి సి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 వచ్చేసి ఏ, 2 ఎక్కడ ఉంది? 2ఏకి ఇక్కడ ఉంది. సో అంటే ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 3D 4B. సో ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ యూ వర్ అ ప్రైమరీ స్కూల్ టీచర్ యూ వుడ్ ట్రై టు నర్చర్ క్రియేటివిటీ అమాంగ్. ఒకవేళ నువ్వే కనుక ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ అయితే నువ్వు ఎవరెవరికి క్రియేటివిటీ అనేది నేర్పిస్తావు అని అన్నాడు. చిల్డ్రన్ విత్ హై అచీవ్మెంట్ ఓన్లీ, అంటే నీ క్లాస్ రూమ్లో ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ 40 స్టూడెంట్స్లో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి మాత్రమే క్రియేటివిటీని నేర్పిస్తావా? లేదంటే ఒబీడియంట్ చిల్డ్రన్ ఓన్లీ, ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇస్తారో, ఒబీడియంట్గా ఉంటారో, నీ వర్డ్స్ అన్నిటినీ ఒబే చేస్తారో వాళ్ళకి మాత్రమే క్రియేటివిటీని నేర్పిస్తావా? అందరు పిల్లలకి నేర్పిస్తావా? లేదంటే ఓన్లీ ఇంటెలిజెంట్, ఎవరైతే క్లెవర్గా ఉంటారో, ఇంటెలిజెంట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే నేర్పిస్తావా? ఒక టీచర్గా నువ్వు అందరికీ నేర్పించాలి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సింపుల్. ద టర్మ్ నియోనేట్ రిఫర్స్ టు. సో నియోనేట్ అంటే ఏ స్టేజ్ పిల్లలు అని అర్థం. 2 years old బేబీ ఇన్ మదర్స్ హోమ్, న్యూ బార్న్ చైల్డ్, 1 year old చైల్డ్. సో గుర్తుపెట్టుకోండి, మనం మదర్ హోమ్లో ఏదైతే ఉంటామో దాన్ని మనం ప్రీనాటల్ పీరియడ్ అంటాం. మదర్ హోమ్లో ఏదైతే ఉంటామో ఆ టైం పీరియడ్ 9 months ఏదైతే ఉందో ఆ 9 monthsని మనం ప్రీనాటల్ అని అంటాం. నెక్స్ట్, పుట్టిన 2 weeksకి, బర్త్ నుంచి 2 weeks వరకు ఏదైతే ఉందో దాన్ని మనం నియోనేట్ అని అంటాం. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా మళ్ళీ మన స్టేజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మనం నియోనేట్ అన్నాడు. సో నియోనేట్ అంటే ఏంటి? న్యూ బార్న్ చైల్డ్ అని అర్థం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్. ఎప్పుడైనా సరే నాట్ కనిపించిందంటే అలర్ట్ అవ్వండి. డు నాట్ ఫెసిలిటేట్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. కింద ఇచ్చిన 4 optionsలో ఏది లెర్నింగ్కి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అనేది ఫెసిలిటేట్ చెయ్యదు అని అన్నాడు. బై లెర్నింగ్ ప్రిన్సిపల్స్, రూల్స్, జనరలైజేషన్. రూల్స్, ప్రిన్సిపల్స్ అండ్ జనరలైజేషన్స్ నేర్చుకోవడం ద్వారానా? బై లెర్నింగ్ త్రూ రోట్ మెమరైజేషన్. రోట్ మెమరైజేషన్ ద్వారా లెర్నింగ్ అనేది పిల్లలు బాగా చేయలేరా? లేదంటే లింకింగ్ ది ప్రజెంట్ విత్ పాస్ట్ లెర్నింగ్. మన ప్రజెంట్ ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని పాస్ట్లో నేర్చుకున్న వాటికి కనెక్ట్ చేయడం ద్వారా లెర్నింగ్ అనేది సరిగ్గా జరగదా? లేదంటే లింకింగ్ ద ప్రజెంట్ విత్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మనం ప్రజెంట్ ఏదైతే నేర్చుకుంటున్నామో అది లైఫ్ ఎక్స్పీరియన్సెస్కి కనెక్ట్ చేయడం ద్వారా మనం లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరగదా? సో కింద ఇచ్చిన 4 optionsలో ఇక్కడ లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరగదు. రోట్ మెమరైజేషన్ ఎప్పుడైతే చేస్తామో అక్కడ లెర్నింగ్ అనేది సరిగ్గా జరగదు. లెర్నింగ్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసేంత వరకే గుర్తున్నట్లయితే దాన్ని రోట్ మెమరైజేషన్, అదేంటి బట్టి సిస్టమ్ ద్వారా నేర్చుకోవడానికి రోట్ మెమరైజేషన్ అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టూడెంట్స్ ఫార్ములేట్ హైపోథెసిస్, టెస్ట్ హైపోథెసిస్ అండ్ డ్రా కంక్లూజన్ ఇన్ దిస్ మెథడ్. సో కింద ఇచ్చిన 4 optionsలో ఏ మెథడ్లో పిల్లలు హైపోథెసిస్ చేస్తారు, టెస్ట్ హైపోథెసిస్ చేస్తారు అండ్ ఒక కంక్లూజన్కి వస్తారు అని అన్నాడు. లెక్చర్ మెథడా, గ్రూప్ డిస్కషనా, ఎంక్వైరీ మెథడా, యాక్టివిటీ మెథడా? సో లెక్చర్ మెథడ్ అంటే టీచర్స్ లెక్చర్ ఇస్తారు, మనం నేర్చుకుంటాం. గ్రూప్ డిస్కషన్స్ అంటే గ్రూప్లో డిస్కస్ చేయడము. ఎంక్వైరీ మెథడ్ అంటే మనమే ఒక సర్వే కండక్ట్ చేయడం, సర్వే కండక్ట్ చేసి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్, డేటా మొత్తం కలెక్ట్ చేయడం, డేటా మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత ఒక హైపోథెసిస్ వేసి అక్కడ మనం ఒక కంక్లూజన్ అనేది డ్రా చేస్తాం. అది ఎంక్వైరీ మెథడ్. యాక్టివిటీ మెథడ్ అంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం, ఏదో ఒక యాక్టివిటీ చేయడం. సో కింద ఇచ్చిన 4 optionsలో ఏ మెథడ్లో పిల్లలు హైపోథెసిస్ చేస్తూ ఉంటారు, ఒక కంక్లూజన్ అనేది డ్రా చేస్తూ ఉంటారు? వెరీ సింపుల్, ఎంక్వైరీ మెథడ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రివార్డ్స్ క్యాన్ బి an effective tool to enhance achievement. It indicates this type of motivation. సో పిల్లల్లో
ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ పిల్లలు అనుకోండి, లేదంటే 5th క్లాస్ పిల్లలకి అనుకోండి, మీరు కనుక ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు, లేదంటే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మీరు 20కి 18 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకో, నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని అంటాను. సో గిఫ్ట్ కోసం అన్న ఆశపడి పిల్లలు 18కి ట్రై చేస్తూ ఉంటారు, చాలామంది పిల్లలు 18 తెచ్చుకుంటారు. సో ఇలా ఈ సిచ్యువేషన్ ఏదైతుందో ఇది ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ అని అన్నాడు. న్యాచురల్ మోటివేషనా, ఇంట్రిన్సిక్ మోటివేషనా, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషనా, అచీవ్మెంటా? ఇక్కడ నేను రివార్డ్ ఇస్తాను అని చెప్పాను. రివార్డ్కి ఆశపడి పిల్లలు మార్క్స్ తెచ్చుకుంటున్నారు. రివార్డ్ అనేది ఏంటిది? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బయట నుంచి వస్తుంది. వాళ్ళంతా వాళ్ళు నేను 18+ తెచ్చుకోవాలి, అప్పుడే నేను మంచిగా చదువుతున్నట్లు అర్థం. అది ఇంట్రిన్సిక్ మోటివేషన్, నాకు రివార్డ్ వస్తుంది కాబట్టి నేను చదువుతున్నానంటే అంటే ఏంటి? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాము హ్యాస్ డ్రాప్డ్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్ డ్యూ టు అన్ప్లెజెంట్ స్కూల్ ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈజ్ అన్ ఇలస్ట్రేషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా. సో రాము అనే స్టూడెంట్ స్కూల్లో నుంచి డ్రాప్అవుట్ అయిపోయాడు. ఎందుకు డ్రాప్అవుట్ అయిపోయాడు? స్కూల్లో మంచి ఎక్స్పీరియన్సెస్ లేకపోవడం వల్ల అతను స్కూల్ ఎన్వైర్న్మెంట్ నచ్చక అతను డ్రాప్అవుట్ అయిపోయాడు. ఇది ఏ లా కిందకు వస్తుంది అని అన్నాడు. లా ఆఫ్ రిగ్రెషన్, లా ఆఫ్ స్పాంటేనియస్ రికవరీ, లా ఆఫ్ ఎక్స్టెన్షన్, లా ఆఫ్ ఎఫెక్ట్. సో ఇవేంటివి? థార్న్డైక్స్ ఇచ్చిన లాస్. సో థార్న్డైక్స్ ఇచ్చిన లా ప్రకారంగా మనకి కనుక బిహేవియర్ అనేది కొంచెం ఇరిటేటింగ్గా అనిపించింది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అంటే అది మనకి ఎఫెక్ట్ చేస్తుందంటే అది దేని కిందకు వస్తుంది? లా ఆఫ్ ఎఫెక్ట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు ఎరిక్సన్ ద పీరియడ్ ఆఫ్ అడాలసెన్స్ ఈజ్ మార్క్డ్ విత్ దిస్ క్రైసిస్. సో ఎరిక్ ఎరిక్సన్ థియరీ మనం ఆల్రెడీ చూసాం. సో ఎరిక్ ఎరిక్సన్ ఇచ్చిన థియరీ ప్రకారంగా అడాలసెన్స్లో ఏదైతుందో అక్కడ క్రైసిస్ ఏంటిది అని అన్నాడు. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషనా, ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజనా, ఇనిషియేటివ్ వర్సెస్ గిల్టా, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్టా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2, ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. అంటే అడాలసెన్స్ స్టేజ్లో ఎప్పుడైతే పిల్లలు ఉంటారో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా డెవలప్ అయ్యి వాళ్ళకి కరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చి మొత్తం కూడా వాళ్ళ ఎన్వైర్న్మెంట్ అవన్నీ పాజిటివ్గా ఉన్నాయి అనుకోండి, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది నా ఐడెంటిటీ, ఇది నేను అన్న ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బాగా లేకపోయినా, వాళ్ళు నెగిటివ్గా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిన, లేదంటే ఎన్వైర్న్మెంట్ నెగిటివ్గా ఉన్నా వాళ్ళకి రోల్ కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ థియరీ ప్రకారంగా అడాలసెన్స్ స్టేజ్లో క్రైసిస్ ఏంటిది? ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్టోరీ ఆఫ్ ఫాక్స్ అండ్ సోర్ గ్రేప్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిప్రెషన్, రిగ్రెషన్, రేషనలైజేషన్, రియాక్షన్ ఫార్మేషన్. సో ఫాక్స్ అండ్ సోర్ గ్రేప్స్ స్టోరీ ఏంటిది అంటే, ఇప్పుడు ఒక ట్రీ ఉంటుంది, ఆ ట్రీ దగ్గర గ్రేప్స్ హ్యాంగ్ అయి ఉంటాయి, అంటే ఆ చెట్టుకి గ్రేప్స్ ఉంటాయి. సో ఒక ఫాక్స్ వస్తుంది, ఫాక్స్కి అది తినాలి అనిపిస్తుంది. సో జంప్ చేస్తుంది, జంప్ చేసినా దానికి అందదు, కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేస్తుంది, అయినా కానీ అది అందదు. అప్పుడు అది ఏమంటుంది అంటే, ఆ గ్రేప్స్ అందలేవు, నాకు అందట్లేవు అన్నదు. ఆ గ్రేప్స్ మంచివి కావు, స్వీట్వి కావు, అందుకే నేను తినట్లేను అంటది. సో అంటే ఇఫ్ ఇన్ కేస్ నా వల్ల కాకపోతే నెగిటివ్గా మాట్లాడడం, నాకు మార్క్స్ రాలేవు ఎందుకు అంటే టీచర్ నన్ను హేట్ చేస్తుంది కాబట్టి నాకు మార్క్స్ రాలేవు, నేను చదవనందుకు మార్క్స్ రాలేవు అని అన్నారు, టీచర్ నన్ను హేట్ చేస్తుంది కాబట్టి నాకు మార్క్స్ రాలే అంటారు. సో దాన్ని అంటే ఈ స్టోరీ అనేది ఆ టైప్ అన్నమాట. సో వాళ్ళకి కనుక రాలేదు అంటే ఆ యాక్షన్ని ఏదైతే ఉంటుందో ఆ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదొక నెగిటివ్ సిచ్యువేషన్ అంటారు. సో అది దేనికి ఎగ్జాంపుల్ అని అంటారు? రిప్రెషన్, రిగ్రెషన్, రేషనలైజేషన్, రియాక్షన్ ఫార్మేషన్. సింపుల్ ఆన్సర్ రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే మనకు కనుక రాకపోతే దాన్ని నెగిటివ్గా కమెంట్ చేయడం. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు స్టడీ ది డెవలప్మెంటల్ ప్యాటర్న్స్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ a psychologist has chosen the students of 1 to 5 of a mandal and conducted the study in a year. The research method adopted by the psychologist is. సో ఒక ప్రైమరీ టీచర్ ఏం చేశారు అంటే ప్రైమరీ స్కూల్లో ఏదైతే డెవలప్మెంట్ ప్యాటర్న్స్ ఉంటాయో అది తెలుసుకోవడం కోసం 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక ఇయర్ వరకు వాళ్ళ మీద ఒక స్టడీ అనేది కండక్ట్ చేశారు. సో ఈ రీసెర్చ్ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఏంటిది అని అడిగాడు. డెవలప్మెంటల్ స్టడీయా, కేస్ స్టడీయా? కేస్ స్టడీ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్సన్కి సంబంధించి, లేదంటే ఒక గ్రూప్కి సంబంధించి, ఒక యూనిట్కి సంబంధించి మనం పర్టికులర్గా ఫోకస్ చేసి ఆ కేస్ గురించి సర్వే చేస్తూ ఉంటాం, అది కేస్ స్టడీ. క్రాస్ సెక్షనల్ స్టడీ. సో క్రాస్ సెక్షనల్ స్టడీ ఏంటిది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏదైనా ఒక డేటా కావాలి, ఆ డేటా కావాలి అంటే పాపులేషన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం,
లేదు అంటే పాపులేషన్ యొక్క హెడ్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ కూడా ఈ సైకాలజిస్ట్ ఏం చేస్తున్నాడు, ఈ పాపులేషన్ అంటే 1 to 5 పిల్లలందరినీ కలెక్ట్ చేసి అంటే ఒక దగ్గరికి పిలిచి అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది స్టడీ చేస్తున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, క్రాస్ సెక్షనల్ స్టడీ. లాంగిట్యూడినల్ స్టడీ కూడా ఏంటిది అంటే సేమ్ ఇలానే కండక్ట్ చేస్తూ ఉంటారు సర్వే, కాకపోతే ఇది చాలా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వెరీ సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు కోల్బర్గ్ చైల్డ్స్ మొరాలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఎట్ దిస్ స్టేజ్. సో కోల్బర్గ్ ఇచ్చిన స్టేజెస్ ప్రకారంగా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లల మొరాలిటీ అనేది పనిష్మెంట్స్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను దొంగతనం చేశానంటే మమ్మీ కానీ టీచర్ కానీ నన్ను కొడతారు తిడతారు. సో వాళ్ళు కొడతారు తిడతారు కాబట్టి నేను దొంగతనం చేయకూడదు. అంటే ఇక్కడ కంట్రోల్ అనేది ఎక్కడుంది, చైల్డ్ యొక్క మొరాలిటీ అనేది ఎవరి కంట్రోల్లో ఉంది, పనిష్మెంట్కి భయపడి కరెక్ట్ యాక్షన్స్ చేస్తున్నాడు. సో ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అని అన్నాడు. వెరీ సింపుల్, థర్డ్ ఆప్షన్, దట్ ఈస్ స్టేజ్ 1. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ రిలేటివ్లీ పర్మనెంట్ చేంజెస్ ఇన్ బిహేవియరల్ త్రూ. సో లెర్నింగ్ అంటే ఏంటి, కొన్ని పర్మనెంట్ చేంజెస్ తీసుకురావడం. ఆ పర్మనెంట్ చేంజెస్ మన బిహేవియర్లో దేని ద్వారా తీసుకొస్తాం, గ్రోత్ ద్వారానా, మెమరీ ద్వారానా, ఎక్స్పీరియన్సెస్ ద్వారానా, మెచ్యురేషన్ ద్వారానా. మనం లెర్నింగ్ కానీ మన బిహేవియర్లో పర్మనెంట్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి, ఎక్స్పీరియన్సెస్ ద్వారానే వస్తాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు వైగాట్స్కి ద ఎయిమ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్. సో వైగాట్స్కి ప్రకారంగా ప్రైవేట్ స్పీచ్ యొక్క ఎయిమ్ ఏంటి అని అన్నాడు. సో ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి, పిల్లలు వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఒక సెంటెన్స్ వాళ్ళు బయటకు మాట్లాడాలనుకుంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఓకే నేను ఇలా మాట్లాడాలని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఒక సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. దాన్ని ప్రైవేట్ స్పీచ్ అంటారు ఎవరు, వైగాట్స్కి. సో ప్రైవేట్ స్పీచ్ యొక్క ఎయిమ్ ఏంటి అని అన్నాడు. ఈగోసెంట్రిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లలు ఈగోసెంట్రిక్ థింకింగ్ అనేది డెవలప్ చేయడం కోసమా, లేదంటే సెల్ఫ్ గైడెన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఈ ప్రైవేట్ స్పీచ్ యొక్క ఎయిమ్ వచ్చేసి పిల్లల సెల్ఫ్ గైడెన్స్. అంటే ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది పిల్లలకు ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుంది అని అర్థం. సెల్ఫ్ రియలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్, డైరెక్షన్ ఆఫ్ పేరెంట్స్ టు చిల్డ్రన్, పేరెంట్స్కి ఒక డైరెక్షన్ పిల్లల వైపు అని అర్థం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, సెల్ఫ్ గైడెన్స్. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకటి ఫ్రేమ్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఒక గైడెన్స్ లాగా పనిచేస్తుంది అని అర్థం. సో ప్రైవేట్ స్పీచ్ యొక్క ఏం ఏంటిది అంటే సెల్ఫ్ గైడెన్స్ ఆఫ్ చిల్డ్రన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెఫాలోకార్డల్ డెవలప్మెంట్ ఇండికేట్స్ దట్ ద డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ అంబ్లిక్ టు హెడ్, టో టు అంబ్లిక్, హెడ్ టు టో, సెంట్రిక్ టు అదర్ పార్ట్స్. సో డెవలప్మెంట్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది, ఒకటి సెఫాలోకార్డల్, ఇంకొకటి ప్రాక్సిమోడిస్టల్. సో సెఫాలోకార్డల్ అంటే డెవలప్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ వైపు జరుగుతుంది, అండ్ ప్రాక్సిమోడిస్టల్ డెవలప్మెంట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వైపు వెళ్తుంది, ప్రాక్సిమోడిస్టల్. సో మనం ఫిజికల్గా ఎలా డెవలప్ అవుతాము అంటే ఒకటి టాప్ టు బాటమ్, ఇంకొకటి సెంటర్ టు పెరిఫెరస్. సో టాప్ టు బాటమ్ని మనం సెఫాలోకార్డల్ సీక్వెన్స్ అంటే ఫస్ట్ హ్యూమన్ బాడీలో హెడ్ డెవలప్ అయ్యి ఆ తర్వాత కింద బాడీ పార్ట్స్ అనేవి డెవలప్ అవుతాయి, అది సెఫాలోకార్డల్ సీక్వెన్స్. ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ ఏంటిది అంటే ఫస్ట్ మన బాడీలో సెంటర్ పార్ట్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత మన సైడ్ పార్ట్స్ అండ్ పెరిఫెరల్స్ అనేవి డెవలప్ అవుతాయి, అది ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్. సో ఇక్కడ సెఫాలోకార్డల్ డెవలప్మెంట్ గురించి అడిగారు. సో సెఫాలోకార్డల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, హెడ్ నుంచి టో వైపు వెళ్తుంది అని అర్థం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రోగ్రామ్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ థియరీ. సో ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అని అన్నాడు. అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీయా, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీయా, క్లాసికల్ కండిషనింగ్ థియరీయా, ఆపరెంట్ కండిషనింగ్ థియరీయా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క పర్పస్ కాదు అని అన్నాడు. ఫీడ్బ్యాక్ టు ద పేరెంట్స్ అబౌట్ చిల్డ్రన్ స్టడీస్, పిల్లలు ఎలా చదువుతున్నారు అన్నది పేరెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడమా, సర్టిఫికేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ స్టడీ, ఈ కోర్స్ మీద అయిపోయింది మీరు నెక్స్ట్కి వెళ్తున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇవ్వడమా, ఫీడ్బ్యాక్ టు లెర్నర్స్ అబౌట్ దేర్ పార్టిసిపేషన్, అండర్స్టాండింగ్ ఎట్సెట్రా. సో పిల్లల్ని పిలిచి మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు, ఎలా అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ ఏంటి, సో దానిపైన ఫీడ్బ్యాక్ ఇవ్వడమా,
ఫీడ్బ్యాక్ టు ద టీచర్స్ అబౌట్ ద టీచింగ్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే టీచర్స్కి అదొక ఫీడ్బ్యాక్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క పర్పస్ కాదు? సర్టిఫికేట్స్ ఇవ్వడం, పేరెంట్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, పిల్లలకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, టీచర్స్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్లో పార్టే. కానీ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇదిగోండి సర్టిఫికేట్ అని చెప్పి ఇవ్వం. సో ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాజ్ పర్ NCF 2005 మీడియం ఆఫ్ లెర్నింగ్ ఇన్ స్కూల్స్ ఈస్. సో NCF 2005 ప్రకారంగా క్లాస్ రూమ్లో మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అని అన్నాడు. మీడియం ఆఫ్ లెర్నింగ్, ఏ లాంగ్వేజ్లో మనం పిల్లలకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ముందుకు సాగాలి అని అన్నాడు. ఇంగ్లీషా, హిందీ ఆర్ సాంస్క్రిటా, హోమ్ లాంగ్వేజా, మల్టీలింగ్వలా? సో NCF 2005 ప్రకారంగా మీడియం ఆఫ్ లెర్నింగ్ అనేది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు కూడా హోమ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మన దగ్గర హోమ్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. నార్త్ స్టేట్స్లో హోమ్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ. సో అలా వేరే సదరన్ స్టేట్స్లో ఏంటిది? తమిళ్, కన్నడ, మలయాళం. సో హోమ్ లాంగ్వేజ్ అంటే మన దగ్గర మాట్లాడేది, ఇంట్లో మాట్లాడేది, పిల్లలు ఇంట్లో ఏదైతే మాట్లాడతారో దాన్ని మనం హోమ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ MA ఈజ్ ఈక్వల్ టు CA దెన్ IQ ఈజ్. సో IQ ఫార్ములా ఏంటిది? మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. క్రోనాలజికల్ అంటే ఏంటి? మీ ఫిజికల్ ఏజ్. ఇప్పుడు మీరు 20 years ఉన్నారనుకోండి, మీ ఏజ్ క్రోనాలజికల్ ఏజ్ వచ్చేసి 20. మెంటల్ ఏజ్ అంటే ఏంటి? మీ మెంటల్ ఏజ్ అంటే మీ మెంటల్ స్కిల్స్ అనేవి ఏ ఏజ్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నాడంటే మీ మెంటల్ ఏజ్, క్రోనాలజికల్ ఏజ్ రెండు సేమ్ ఉన్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ మెంటల్ ఏజ్ కూడా X అనుకుందాం, క్రోనాలజికల్ ఏజ్ కూడా Xఏ ఉంది. సో ఇది రెండు సేమ్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కోషియంట్ IQ అనేది ఎంత ఉంటుంది ఒక పర్సన్కి అన్నాడు. సో IQ ఈజ్ ఈక్వల్ టు MA బై CA ఇంటూ 100 కాబట్టి X by X into 100, X gets cancelled, 1 into 100 that is 100. సో MA CA రెండు ఈక్వల్ ఉన్నప్పుడు IQ ఏమవుతుంది? 100. వెరీ సింపుల్. సో ఇవి 2016 పేపర్ 1 CDPలో ఇచ్చిన క్వశ్చన్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు క్వశ్చన్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 30 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.